రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో పందెం కోళ్ల వేలంపాటపై పర్యవేక్షణ కొరవడింది. స్థానిక మొయినాబాద్ ఫామ్ హౌస్లో పందెం కోళ్ల పాటను నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పట్టుబడ్డ 84 పందెం కోళ్లు కనీస పాట విలువ 50,000 నుంచి ప్రారంభమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 10 పందెం కోళ్ల పాట విలువ 3.7 లక్షలు పలికినట్లు తెలిపారు. కాగా పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ పందెం కోళ్లను జడ్జి సమక్షంలో కొనసాగుతున్నట్లు తాజా సమాచారం. కాగా 81 పందెం కోళ్లను 17 లక్షలకు వేలపాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పందెం కోళ్లను తీసుకొని రావడం జరిగింది. మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిందో దానికి సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీ కోళ్లను పందెం కోళ్లను తీసుకొచ్చి ఓపెన్ యాక్షన్ చేయడం జరిగింది. అందులో 10 కోళ్లను ఒక దగ్గర పెట్టి లాట్ లెక్క అమ్మిండ్రు, ఓపెన్ యాక్షన్ చేసిర్రు. ఒక్కొక్కటి 3,70,000కు ఒక 10 కోళ్లను, ఫస్ట్ 2,20,000కు 10 కోళ్లను, 1,15,000కు ఒక లాటు, 1,20,000కు ఈ రకంగా ఓపెన్ యాక్షన్ జరిగింది. దానికి సంబంధించిన అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంది ఈ అమౌంట్తోని. ఈ 61 మెంబర్స్ టోటల్లీ 61 మంది మీద ఈ కేసు జరిగింది. దీంట్లో 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ మరియు 11 ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ అని ఉంటుంది అండి, అవి పెట్టారు. అవి 7 years బిలో పనిష్మెంట్ కాబట్టి పోలీస్ స్టేషన్లోనే 41 ఇచ్చి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆ ప్రాపర్టీ మాత్రం కోర్టులో డిపాజిట్ చేశారు. వాళ్ళ వెహికల్స్ కానివ్వండి, వాళ్ళ ఫోన్లు కానివ్వండి, ప్లస్ అమౌంట్ కూడా రికవరీ చేశారు. ఆ అమౌంట్ కూడా